Hi guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more video guys. So after 4-5 days తర్వాత పోస్ట్ చేస్తున్నట్టున్నాను. పర్లేదు, ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. వ్లాగ్స్ కూడా చాలా మంచి వ్లాగ్స్ వస్తాయి. డెఫినెట్లీ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూపిస్తున్నాను యాజ్ ఐ ప్రామిస్డ్. సో ముందు కామెంట్స్లో ఒక 2-3 అడిగారనమాట, హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ లాంటిది ఏమైనా చేయండి అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఎస్పెషలీ నేను ఎప్పుడైతే గెట్ రెడీ విత్ మీ వీడియోస్ అట్లా చేస్తానో, ఏదైనా హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నప్పుడు ప్రతి గెట్ రెడీ విత్ మీలో నేను హ్యాండ్ బ్యాగ్ పేరు బ్రాండ్ మెన్షన్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఒక ఫుల్ వ్లాగ్ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ గురించి చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇందులో మోస్ట్లీ నేను ఎప్పుడు డైలీ వేర్లో యూజ్ చేసే బ్యాగ్సే చూపిద్దాము అనుకుంటున్నాను అనమాట. అండ్ దీస్ ఆర్ మై 90% ఆఫ్ ద బ్యాగ్స్. ఇంకొక 10% ఒక 2-3 అట్లా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని ఉన్నాయి. అండ్ అనంతపూర్లో 1-2 అట్లా కొన్ని అక్కడక్కడ మిస్ అయ్యేటివి కూడా ఉన్నాయన్నమాట. సో అలా కాకుండా నేను ఫస్ట్ నుండి, అంటే నా ఎర్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి నేను కలెక్ట్ చేసుకునే బ్యాగ్స్, నేను సొంతంగా కొనిండే బ్యాగ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో యా, లెట్స్ గెట్ దిస్ హాల్ వీడియో స్టార్టెడ్. సో నేను తీసుకున్న ఫస్ట్ బ్యాగ్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తున్నాను గైస్. ప్రతి ఒక్క దానికి నాకు ప్రైజెస్ అంత ఎగ్జాక్ట్లీ గుర్తులేవు అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4 years నుండి నేను కలెక్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట ఈ బ్యాగ్స్. ప్లస్ నేను కొంచెం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అంతా కూడా తీసుకున్న బ్యాగ్స్ చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే గుర్తులేవు. కానీ మీరు నేను ఎప్పుడైతే ట్రిప్స్కి వెళ్ళింటానో దానికి సంబంధించిన హాల్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసింటాను, దాంట్లో అయితే గుర్తుపెట్టుకొని ఎగ్జాక్ట్ ప్రైజెస్ అప్పుడు చెప్పింటాను. సో నేను ఫస్ట్ తీసుకుండే బ్యాగ్ ఇదే అనుకుంటా. ఇట్స్ ఫ్రమ్ ఆల్డో. అంటే ఇంతకుముందు చిన్న బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి, కాకపోతే చిన్న బ్యాగ్స్ అన్నీ ఇప్పుడు నా దగ్గర లేవు అనమాట. నాకు ఎప్పుడైతే ఓకే ఇంకా చాలు, ఈ కలెక్షన్ చాలు అనుకుంటాను, పాతవన్నీ నాకు కొంచెం డొనేట్ చేసే అలవాటు ఉంది. నేను చాలా మందికి అట్లా డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తూ ఉంటాను అనమాట, బ్యాగ్స్ కానీ లేదంటే బట్టలు అవ్వచ్చు అవన్నీ. సో ముందువి చాలా ఒక 5-6 years అవన్నీ ముందువన్నీ కూడా నేను ఇచ్చేస్తూ ఉంటాను, నేను ఏదైతే ఎక్కువ యూజ్ చేయట్లేదు అనుకుంటానో. సో అవి లేవు. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. చాలా పాత బ్యాగ్ అనమాట, ఇంకా అలాగే పెట్టుకున్నా. ఐ థింక్ ఇట్స్ బీన్ మోర్ దాన్ 4-5 years నేను ఈ బ్యాగ్ తీసుకొని. ఆల్డోది ఐ థింక్ నేను దుబాయ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ పర్చేస్ చేసినట్టున్నా. ఐ థింక్ అప్పట్లో ఇది నాకు 6,500 or 7,000 లోపల అట్లా వన్నట్టుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ నైస్ బ్యాగ్. అండ్ నా కలెక్షన్లో మోస్ట్లీ మీరు క్రాస్ బాడీ బ్యాగ్సే చూస్తారు, ఎందుకంటే నాకు క్రాస్ బాడీ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇది ఆల్డో బ్యాగ్ అనమాట. మోస్ట్లీ ఇప్పుడు ఉందో లేదో కూడా తెలీదు, అక్కడక్కడ ఇది నాదైతే స్టిచెస్ కూడా మధ్యలో కొంచెం పోయింది. అండ్ నాకు తెలిసి ఇది మోస్ట్ యూజ్డ్ బ్యాగ్. నా ప్రతి బ్యాగ్లో శానిటైజర్ ఉంటుంది డెఫినెట్గా, క్యాష్ ఉన్నా లేకపోయినా శానిటైజర్ ప్రతి బ్యాగ్లో ఉంటుంది. సో ఇట్స్ అ సింపుల్ బ్యాగ్ గైస్, చాలా మంచి స్పేషియస్ బ్యాగ్. ఎక్కడికైనా ఇప్పుడు కూడా వాడతాను, ఇప్పటికి కూడా నేను చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాను అనమాట నావి అన్నీ కూడా. సో చాలా మంచి స్లింగ్, క్రాస్ బాడీ, వైట్ కలర్, బేజ్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో అప్పట్లో ఇది ట్రెండ్, కానీ ఇప్పుడు ఓకే అనిపించింది. ఇది కావాలంటే మనం తీసేయచ్చు అనమాట. సో యా, ఇట్స్ అ వెరీ నైస్ సింపుల్ బ్యాగ్ అండ్ లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అండి. ఎందుకంటే యూజువల్గా క్రాస్ బాడీ బ్యాగ్స్లో మనకు అంత స్టోరేజ్ స్పేస్ దొరకదు, కానీ ఇందులో అయితే బాగా దొరకచ్చు అనమాట. మంచిగా ఉంది, ప్లస్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు మంచిగా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా బాగా మెయింటైన్ చేయాలి షేప్ అనుకుంటే, న్యూస్ పేపర్స్ కొంచెం కుక్కేసి పెట్టేయండి దీంట్లో, అప్పుడు డెఫినెట్గా మీకు మంచి షేప్లో ఉంటాయన్నమాట. అండ్ ఇది కూడా ఐ థింక్ మై ఫస్ట్ ఎవర్ బ్యాగ్స్లో ఇది ఒకటి. ఇది ఇంత బరువు ఎందుకుందో నాకు కూడా తెలియట్లేదు. ఓకే, దీంట్లో ఒక వాలెట్ పెట్టాను కాబట్టి. సో ఇది కూడా ఆల్డో నుండే తీసుకున్నా. ఆల్డోలో ఐ థింక్ ఇప్పటికి కూడా ఇది వన్ ఆఫ్ ద క్లాసిక్ బ్యాగ్స్ అనుకుంటాను, ఎందుకంటే ఆల్డోలో కొంచెం స్టేపుల్ కలెక్షన్స్, క్లాసిక్ కలెక్షన్ చాలా ట్రెండింగ్లో ఉంటాయి. అండ్ ఈ ప్యాటర్న్లో ఇప్పటికి కూడా కొత్త డిజైన్స్ ఇంకా చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ ప్యాటర్న్ విల్ డెఫినెట్లీ నెవర్ గో రాంగ్. ఇది డబల్ స్లింగ్ చూపిస్తున్నాను కదా, ఇది సింగిల్ కూడా వేసుకోవచ్చు క్రాస్ బాడీ బ్యాగ్, లేదంటే మీకు హ్యాండ్ బ్యాగ్ లాగా కంఫర్ట్ అనుకుంటే హ్యాండ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. వెనకలు ఇట్లా బ్రౌన్ కలర్ అండ్ ముందు వచ్చేసి ఇట్లా కొంచెం చీటా ప్రింట్ అంటే నాకు ఒక 4 years బ్యాక్ చాలా ఇష్టం అనమాట. సో ఐ చోజ్ దిస్. అండ్ ఇట్స్ ఆల్డోలో మంచి క్లాసిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్పేస్ కూడా డెఫినెట్లీ చాలానే ఉంటుంది ఇందులో. ఫోన్ పెట్టుకోవడానికి అవ్వచ్చు, లేదంటే కీజ్, మధ్యలో ఒక సెంటర్ పార్టీషన్ జిప్ ఉంది, వెనకాల ఇంకొక జిప్ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్, కానీ ఇదే ప్యాటర్న్లో డెఫినెట్లీ అవైలబుల్లో ఉండేవి చాలా ఉన్నాయి. ఇందులోనే ఇది ఉంది కాబట్టి చూపిస్తున్నా. ఇది నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేయను, బట్ ఐ కీప్ ఆల్ మై కార్డ్స్ అవ్వచ్చు, లేదంటే ఈ లైసెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఇందులో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. దిస్ ఇస్ ద మిలానో. ఇది కూడా ఐ థింక్ అరౌండ్ 3,500-4,000 మధ్యలో పడినట్టుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ
వెరీ నైస్ బ్రాండ్. అండ్ ఇది కూడా స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది. యూస్ చెయ్యను ఇన్ ద సెన్స్ ఎక్కువ వాడట్లేదు అనమాట, అంతే. ఇప్పుడు అంతా మొత్తం యూపీఐయే కాబట్టి మనకు వాలెట్స్తో పెద్ద పని లేదే. ఏదైనా లైసెన్సెస్ లేదంటే అట్లా కావాలనుకుంటే, కార్డ్స్ కావాలనుకుంటే అంతే. సో యా, ఇదనమాట బ్యాగ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఐ థింక్ మోస్ట్ యూజ్డ్ బ్యాగ్లో ఇది కూడా వస్తుంది. ఎస్పెషలీ నేను దుబాయ్ ట్రిప్కి అంతా పోయినప్పుడు ఎక్కువ యూజ్ చేశాను అనమాట. అండ్ ఇంకొక బ్యాగ్, ఇది ఆల్డో నుండి స్పాన్సర్డ్ అట్లేమనుకోవద్దండి. ఆల్డో ఏంటంటే మనకు మిడ్ రేంజ్ సెక్షన్లో వస్తుంది కదా, అంటే వితిన్ 15,000లో ఎంత మంచి బ్యాగ్ అయినా వచ్చేస్తూ ఉంటాయి. టోట్ బ్యాగ్స్ అయితే 18,000లో వచ్చేస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఆల్డో ఎక్కువ కొనేదాన్ని అనమాట. సో ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను, ఐ థింక్ 1 year బ్యాక్. ఇది మరీ సూపర్ డిజైన్ అని అయితే చెప్పలేదు కానీ ఇట్స్ ఎ డెనిమ్ బ్యాగ్, ఓకేనా. సో బేసిక్గా చూడడానికి ఇట్లా బాగుంది, అంటే ఓకేగా కొంచెం ఫ్లాఫీగా ఉన్నట్టు అంది, కానీ ఇది మొత్తం అన్ని అవుట్ఫిట్స్లోకి సెట్ అవుతుంది గైస్. ఎస్పెషలీ మీరు ఎక్కువ ఏమంటారు జీన్స్ అట్లా వేసుకునే వాళ్ళైతే డెఫినెట్లీ అన్నిట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో స్టోర్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, స్లింగ్ అంతా చాలా క్లాసీగా ఉంది, కలర్ అంతా కూడా బాగుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బెల్ట్స్ అన్ని నేను ఒక్కొక్కసారి వేరే దానికి వేసుకోవాలనుకుంటే బేజ్ కలర్ బెల్ట్ కాబట్టి దేంట్లోకైనా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ చైన్ ప్యాటర్న్ అవ్వచ్చు, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ అండ్ క్యూట్. అండ్ ప్రతి దాంట్లో అమ్మాయిలు అన్నాక రబ్బర్ బ్యాండ్లు మాత్రం ఒక 2-3 డెఫినెట్లీ ఉండాల్సిందే. సో ఇది ఇంకొకటి కొంచెం ఏమంటారు జీన్స్ కైండ్ ఆఫ్ బ్యాగ్ అనమాట. ఇది ఇంకొకటి ఇట్స్ ఫ్రమ్ చార్ల్స్ అండ్ కీత్, కాకపోతే నేను చాలా రిగ్రెట్ అయ్యే బ్యాగ్ గైజ్ ఇది. మేము సింగపూర్కి వెళ్తామని తెలియనప్పుడు నేను ఇండియాలో తీసుకున్నాను. ఈ బ్యాగ్ నాకు 15,000 పడింది. సేమ్ బ్యాగ్ సేమ్ కలర్ ఎగ్జాక్ట్లీ మా అత్తయ్య తీసుకున్నారు సింగపూర్లో. ఇట్స్ ఫర్ 6,500 ఆర్ సంథింగ్ లైక్ దట్. సో కానీ ఇది కొంచెం షేప్ అటు ఇటుగా అయిపోయింది, ఎందుకంటే దీన్ని కొంచెం రఫ్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట నేను. సో చాలా మంచి స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ బ్యాక్ ప్యాక్ ఆప్షన్స్ దెన్ ఐ థింక్ యూ హ్యావ్ టు గెట్ దిస్ వన్. చూడ్డానికి చాలా క్లాసీగా ట్రెండీగా ఉంది, పార్టీషన్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అండ్ మరీ ఎక్కువ పెద్దగా కూడా లేదనమాట ఇది. సో ఐ థింక్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సైజ్ డీసెంట్ బ్యాగ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎయిర్పోర్ట్కి అంత టోట్ బ్యాగ్స్ క్యారీ చేసే పర్సన్ కాకపోతే ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ నా దగ్గర కొన్ని గిఫ్ట్స్ వచ్చింటాయి కదా, సో ఆ గిఫ్ట్స్ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఒక 4 అట్లా ఉంటాయి. సో యా, దర్శన్ ఎంగేజ్మెంట్ టైంలో ఇది కూడా ఇండియాలోనే తీసుకున్నాడు, చార్ల్స్ అండ్ కీత్. అప్పుడు నాకు ఇంకా తెలియదు అనమాట సింగపూర్లో ఇట్లా అది హోమ్ బ్రాండ్ తక్కువ పడుతుంది అని చెప్పేసి, అండ్ దర్శన్కి కూడా తెలీదు. సో అందుకని చెప్పేసి నాకు ఎంగేజ్మెంట్ టైంలో ఒక బ్యాగ్ నచ్చింది అండ్ హీ నోస్ దట్. సో ఆ టైంలో నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట చార్ల్స్ అండ్ కీత్ టోట్ బ్యాగ్. అండ్ ఇది కూడా చాలా ఎక్కువే వాడేసినట్టున్నాను, బికాజ్ నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ క్యారీ చేయాలన్నా లేదంటే ఏదైనా కెఫేలో కూర్చొని అట్లా ఎడిటింగ్ స్టైల్గా చేసుకుందామన్నా కూడా దిస్ ఈజ్ ద బ్యాగ్. ఇది నా 16-inch ల్యాప్టాప్ని ఫిట్ చేస్తుంది, ప్లస్ వెరీ వెరీ స్పేషియస్. అండ్ ఇలాంటిదే మా అత్తయ్య దగ్గర ట్యాన్ కలర్, చాలా డీప్ బ్రౌన్ కలర్ది ఒకటి ఉందన్నమాట. నాది ట్యాన్, మా అత్తయ్యది చాలా డీప్ బ్రౌన్. సో మా అత్తయ్య హ్యాండ్ బ్యాగ్స్ కూడా సూపర్ ఉంటాయి గైస్, తన దగ్గర కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది. లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ టు సీ. సో ఇది ఇంకొకటి అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఐ థింక్ ఇది ఇంకా మనకు అవైలబుల్లో ఉన్నట్టుంది, సమ్ శానిటరీ అండ్ ఇంకా అమ్మాయిలకు కావాల్సినవన్నీ పెట్టుకున్నాను అనమాట. వెరీ వెరీ స్పేషియస్. లేదంటే మీరు 9 to 5 జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఐ థింక్ దిస్ బ్యాగ్ విల్ డెఫినెట్లీ సూట్ యూ, ఎందుకంటే మీకు కొంచెం మోసుకపోయే సామాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ టోట్ బ్యాగ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఐ హ్యావ్ మై ఫస్ట్ ఎవర్ కోచ్ బ్యాగ్. ఈ కోచ్ బ్యాగ్ నాకు మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడనమాట 2 years బ్యాక్. నా బర్త్డేకి గిఫ్ట్ తీసుకున్నాను ఇది. సో ఇప్పుడు చెర్రీ రెడ్ చాలా ట్రెండింగ్లో ఉంది, కానీ నాకు అప్పట్లోనే చెర్రీ రెడ్ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నాకు అప్పుడు తెలీదు కోచ్లో ఇది మనకు పర్సనలైజ్ చేసి ఇక్కడ ఇనిషియల్స్ వేసిస్తారు అని చెప్పేసి, లేదంటే డెఫినెట్గా అప్పుడు నేను ఎన్గ్రేవింగ్ చేయించేదాన్ని అనమాట నా పేరు ఇక్కడ, అట్లీస్ట్ ఆ 2 letters అయినా రాపించుకునేదాన్ని. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అండ్ ఈ క్రాస్ బాడీ బ్యాగ్ కూడా చాలా బాగుంటుంది. ఇది క్రాస్ బాడీ కంటే నేను ఎక్కువ హ్యాండ్ బ్యాగ్ లాగే యూజ్ చేశాను అనమాట, బికాజ్ షేప్ వైజ్ అంతా చాలా చాలా క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి. అండ్ మొత్తం స్పేషియస్ ఉంది, కార్డ్స్ పెట్టుకోవడానికి, క్యాష్కి అండ్ లిటిల్ స్టఫ్, ఫోన్ పెట్టుకోవడానికి. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీ హ్యావ్ ఎ సెక్షన్ అనమాట. సో ఐ లవ్ దిస్. అండ్ దీనికి సంబంధించిన లాంగ్ స్ట్రాప్స్ అన్నీ కూడా నేను పక్కన ఒక బాక్స్లో పెట్టుకుంటాను, సో దట్ ఎప్పుడైనా నాకు కొంచెం క్రాస్ బాడీ ఇది లేదంటే హ్యాండ్ బ్యాగ్ లాగా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవడానికి నాకు చాలా ఈజీగా ఉంటాయని చెప్పేసి. దిస్ ఈజ్ స్టోరీ బుచ్. ఈ బ్యాగ్
బ్యాగ్ వచ్చేసి దర్శన్ నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట మేము యూరోప్ ట్రిప్కి వెళ్ళినప్పుడు. సో జస్ట్ నార్మల్గా గిఫ్ట్ చేశాడు నాకు నచ్చింది అని చెప్పేసి. అండ్ నాకు పర్సనల్గా ఇది క్యాన్వాస్ కదా, నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో నాకు ఏదైనా నచ్చితే తీసుకుంటూ ఉంటాను. సో దీంట్లో స్పేస్ అంతా నాకు బాగా నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ నాకు క్రాస్ బాడీలోనే కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇది వాడుతూ ఉంటా. అండ్ బ్లాక్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే అన్ని అవుట్ఫిట్స్లోకి చాలా మంచిగా సెట్ అవుతుంది. అండ్ యూరోప్ ట్రిప్ అంతా నేను ఎక్కువ యూస్ చేసిండే బ్యాగ్ ఇదే గైస్. దిస్ ఈజ్ వెరీ 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 నైస్. అండ్ ఐ థింక్ ఇండియాలో ఈ బ్యాగ్ పర్టికులర్గా మోడల్ అవైలబుల్లో ఉందో కూడా లేదో కూడా నాకు తెలియదు అనమాట. అండ్ ఇంకొకటి ఇది నేను ఎక్కడ చూపించలేదు, బట్ ఇది దర్శన్ ఇచ్చిన గిఫ్ట్స్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ గిఫ్ట్స్ అంటే ఫస్ట్ కాదు, పెళ్ళైన తర్వాత ఇచ్చిన గిఫ్ట్స్లో వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అనే చెప్తాను. ఇట్స్ ఎ గూచీ బ్యాగ్. ఇది నేను వేసుకుంటూ ఉంటాను కానీ నేను ఎక్కువ చెప్పలేదన్నమాట. ఐ థింక్ అట్ దట్ టైమ్ ఐఎమ్ నాట్ వ్లాగింగ్ అనుకుంటా ఇది తెచ్చిన రోజు. సో అందుకే ఓకే మళ్ళీ స్పెసిఫిక్గా ఎందుకు చెప్పడం అని చెప్పేసి తను వ్లాగ్ చేయలేదు, నేను వ్లాగ్ చేయలేదు కాబట్టి దీని గురించి ఏం చూపించలేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. ఐ లవ్ దిస్. ఈ మోడల్ ఎగ్జాక్ట్లీ ఏంటి అని చెప్పేసి ఐ థింక్ లింక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు జస్ట్ మీరు ప్రైజెస్ ఏ దానికి కావాలనుకున్నా జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మోడల్ జస్ట్ స్క్రీన్ షాట్ తీసి కొట్టారనుకోండి వచ్చేస్తాయి. అండ్ దీనికి ఇట్లా చైన్ చాలా చాలా బాగుంది గైజ్. నా మోస్ట్ యూజ్డ్ గూచీ బ్యాగ్. నేను మొన్న తెచ్చుకునే దానికంటే దీన్నే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. స్పేస్ వైజ్ అయినా దిస్ ఇస్ జస్ట్ అమేజింగ్. నా ఫేవరెట్ బ్యాగ్ అనే చెప్పొచ్చు. ఇండియాలో దీని ప్రైస్ ఆల్మోస్ట్ అరౌండ్ 2.5 lakh అట్లా ఉన్నట్టుంది గైజ్. ఓకేనా. అండ్ ఇంకొకటి ఇంతే, గిఫ్ట్స్ అన్నీ అయిపోయినాయి గైజ్. ఇప్పుడు ఇంకా మొత్తం నేను తీసుకుంటే బ్యాగ్స్ వస్తాయన్నమాట, నేను పర్చేస్ చేసిండేటివి. సో ఇంకెక్కువ లేవు. స్టే ట్యూన్. మంచి మంచి కొంచెం లగ్జరీ బ్యాగ్సే వస్తాయన్నమాట. ఇది మార్క్ జోకబ్స్ది మినీ బ్యాగ్ అని చెప్పేసి అప్పుడే రిలీజ్ చేశారు. ఇంకా ఇది నాకు డ్యూటీ ఫ్రీలో డబ్బులు వెనక్కి వచ్చిందనమాట. మనము ట్యాక్స్ తీసుకుంటాం కదా రిటర్న్, ఆ డబ్బులు వెనక్కి వస్తే ఓకే 25,000 అట్లా ఉండింది చేతిలో. మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే చిన్న చిన్న దాంట్లో ఖర్చు అయిపోతుంది ఉంటుంది, నాకు ఏదైనా గుర్తుకుండనివ్వు అని చెప్పేసి ఈ బ్యాగ్ ఒకటి పిక్ చేశాను అనమాట. ఆఫ్ వైట్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంది. దీంట్లో కూడా స్పేస్ అంతా కూడా ఓకే డీసెంట్ బ్యాగ్. ఇది కూడా ఒక మినీ బ్యాగ్ కదా, సో దేంట్లోకైనా వెస్ట్రన్ వేర్లోకి అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది. ప్లస్ నేను ఇట్లా స్పోర్టీ స్ట్రాప్స్ ఉండేటివి చాలా ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఐ లవ్ దట్. ఆ స్పోర్టీ స్ట్రాప్స్, నాకు ఆ చైన్ స్ట్రాప్స్ ఓకే నచ్చుతాయి, కానీ స్పోర్టివ్ అయితే ఇంకా బాగా నచ్చుతాయి అనమాట. దట్స్ ద మెయిన్ రీజన్ నేను ఈ గూచీ బ్యాగ్ కొన్నాను మొన్న యూరోప్ ట్రిప్ అయితే. నాకు లిటరలీ చాలా అంటే చాలా ఖర్చు అయింది నా బ్యాగ్స్ కొనడం వల్ల, షాపింగ్ వల్ల. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్ట్రాప్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. బేసిక్గా ఇట్లుంటే బాగా నచ్చుతుంది. లేదు మీకు ఇంత పెద్దవి ఇష్టం లేదనుకుంటే లగ్జరీ బ్యాగ్స్కి ఎప్పుడైనా ఆప్షన్ ఉంటుంది, చిన్నది కూడా ఇస్తారనమాట స్ట్రాప్ అనేది. సో అది కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. అండ్ యా ఐ లవ్ ఇట్ గైజ్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు గూచీలోనే నాకు ఒకటి చూసి పెట్టుకున్నాను అనమాట, ఒక లెదర్ బ్యాగ్ లాంటిది ఒకటి చాలా చాలా బాగుంది. బట్ అది నేను తీసుకోవట్లేదు బికాజ్ ఆబ్వియస్లీ గూచీ ఈజ్ నాట్ క్రుయాలిటీ ఫ్రీ. అది నేను నిదానంగా తెలుసుకున్నాను అనమాట. సో ఐ కెన్ షిఫ్ట్ ఇట్ టు అదర్ బ్రాండ్. సో అట్లని చెప్పేసి నేను కంప్లీట్గా అసలు లెదరే వాడను, ఓన్లీ క్రుయాలిటీ ఫ్రీ వాడతాను అట్లేం లేదు గైజ్. నాకు ఏదైనా నచ్చితే నేను డెఫినెట్లీ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది మోస్ట్లీ క్యాన్వాస్ ఉందనుకుంటా. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. ఈ బ్యాగ్ చూడంగానే బాగా నచ్చింది. ప్లస్ ఎక్కువ యూజ్ చేశాను అనమాట. మొత్తం నా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ లేక అంతా చాలా మంచిగా సెట్ అవుతుంది. స్పేస్ కూడా చాలా ఉంది, నా కెమెరా పడుతుంది. సో నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ పడతాయి అనమాట ఇందులో. సో యా ఐ రియలీ లైక్ ఇట్. ఎప్పుడైనా లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్కి మీకు ఏదైనా చిన్న స్టెయిన్ అవుతుంది, లేదంటే ఏదైనా అయ్యింది అనుకుంటే మీకు ఇండియాలోనే చాలా ఏమంటారు గూచీ స్టోర్స్ అవన్నీ ఇప్పుడు ఇండియాలోనే అవైలబుల్లో ఉన్నాయి. డైరెక్ట్గా మీరు బ్రాండ్కి తీసుకెళ్ళి చూపించండి, వాళ్ళు మీకోసం సర్వీస్ చేసిస్తారు. వారంటీ ఉంటే ఇంకా చాలా బెటర్ కదా. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఐ హ్యావ్ మై లాస్ట్ బ్యాగ్ విచ్ ఈస్ దిస్ వన్. ఎల్విది మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఆల్రెడీ. ఇదన్నమాట ఎల్వి బ్యాగ్, లూయి విటాన్ బ్యాగ్ గైస్. దీన్ని ఎప్పుడు నేను ఇట్లా నీట్గా స్టోర్ చేసి పెట్టుంటాను. ఇంకా డస్ట్ బ్యాగ్ వేయాలి, ఇందాక తీసేసినాలేండి డస్ట్ బ్యాగ్ కూడా. సో ఇట్లా నీట్గా బాక్సెస్ అయితే అట్లనే పెట్టుకుంటాను గైస్. అండ్ నేను చెప్పాను కదా లగ్జరీ బ్యాగ్స్ ఎందుకు అంత 2.5 lakh 3 lakh పెట్టి ఎందుకు అది ఇన్వెస్ట్మెంట్ అంటారు అంటే, లగ్జరీ బ్యాగ్స్కి ఏంటంటే మనకు ఏమంటారు కొంచెం ఒక 10 years 15 years క్లాసిక్ కలెక్షన్స్ కొన్ని ఉంటాయి, అవి ఇంకా గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ షినేల్ది ఒక బ్యాగ్ ఉంటుంది, అది స్టార్టింగ్లో పెట్టినప్పుడు తక్కువ ప్రైస్, ఇప్పుడు అదే డబుల్ ట్రిపుల్ అయింది. అది రీసేల్ చేసినారనుకోండి వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుంది తెలుసా. సో దట్స్ వై లగ్జరీ బ్యాగ్స్ ఆర్ యాన్ ఇన్వెస్ట్మెంట్.
ఎప్పుడైనా మీరు కొంచెం రీసేల్ చేయాలనుకున్నా, అంటే ఈ బ్యాగ్స్ అని కాదు, జనరల్గా ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఇవే లిమిటెడ్ ఎడిషన్ అవ్వచ్చేమో, ఈ బ్యాగ్స్ మళ్ళీ దొరకపోవచ్చేమో. సో అలాంటప్పుడు ఎవరైనా క్రేజ్తో ఈ బ్యాగ్ ఎప్పుడైనా ట్రెండింగ్ అయినప్పుడు పెట్టారనుకోండి, దీస్ ఆర్ నైస్ ఇన్వెస్ట్మెంట్ గైస్. రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుండే బ్రాండ్స్ ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది నేను టోట్ బ్యాగ్ తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే అజిత్ చెప్పాడనమాట, యూజ్ దిస్, నీకు చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో, తీసుకో అని చెప్పేసి. దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. జస్ట్ ఒక్కటే ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ ఈ లాక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది అనమాట ఇట్లా. సో ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ మినీ వ్లాగే పెట్టాను చూడండి నేను పర్చేస్ చేసేటప్పుడు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ అండ్ క్లాసీ. ఎస్పెషలీ ఈ బ్లూ అండ్ ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ కోసము చాలా వెతికాను గైజ్. ఎందుకంటే మోస్ట్లీ అన్ని చోట్ల నేను క్రాస్ బాడీ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ స్టాక్ ఎవ్రీవేర్, ఎస్పెషలీ దిస్ కలర్. సో ఇదే కలర్లో ఇంకా వేరే ఏముంది అంటే టోట్ బ్యాగ్ ఉండిందనమాట. సో ఐ పిక్డ్ ఇట్ అప్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐ థింక్ ఐ సేవ్డ్ అరౌండ్ 25,000 to 30,000 యూరోప్లో తీసుకోవడం వల్ల. ఇక్కడైతే 3,05,000 ఉంది ఈ బ్యాగ్. నేను అరౌండ్ 275 అట్లా తీసుకున్నట్టున్నా. వెరీ వెరీ నైస్. సో ఐ థింక్ దాంతో నేను నా మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చూపించినట్టున్నా. అఫ్కోర్స్ నా బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి నేను డైలీ వేర్లో యూస్ చేసేటివి. ఆ బ్యాక్ ప్యాక్స్ అన్నీ ఇందులో చూపించట్లేదు అనమాట. మోస్ట్లీ నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు డెఫినెట్లీ చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ గైస్. ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేశాననే అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.